అసలు ఒక్కసారి చూడండి మీరు, చిన్న చిన్న కుక్క పిల్లలు ఎంత నీట్గా అన్నం అయితే తింటున్నాయో, ఇంతకన్నా ఇంకేం కావాలి. హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు 5 days స్ట్రీట్ డాగ్స్ ఫీడింగ్ ఛాలెంజ్. మనదైతే ఈరోజు డే 2. చూసినట్టయితే మన ఇన్స్టా ఐడికి ఫాలోవర్స్ అయితే 195 మెంబర్స్ అయ్యారు. నేనైతే సీదా మళ్ళీ ఇక చికెన్ షాప్కి వెళ్ళిపోయి 195 రూపీస్ చికెన్ అయితే తీసుకొని, అట్లనే కొద్దిగా రైస్ పెంచుదామని కిరాణా షాప్కి పోయి 1 kg రైస్ తీసుకొని మంచిగా మన షాప్ కాడికి అయితే వచ్చేసి నీట్గా కడిగి చికెన్ అయితే మంచిగా వండేసిన. చూడండి చికెన్ ఎంత నీట్గా అయిందో. అట్లనే ఇంకో పొయ్యి మీద మంచిగా రైస్ పెట్టేసి రైస్ కూడా వండేసిన. చూడండి రైస్ కూడా ఎంత నీట్గా అయిందో. మళ్ళీ తర్వాత 2 మిక్స్ చేసేసిన. నేనైతే మంచిగా 2 మిక్స్ చేసేసి మన డాగ్స్కి పెడదామని అయితే నేనైతే తీసుకొని వెళ్ళిపోతున్నా. అయితే ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళ కోసం చెప్తున్నా. నేను ఎట్లాంటి ఛాలెంజ్ తీసుకున్నా అంటే 5 days నాకు ఇన్స్టాలో ఎంత అయితే ఫాలోవర్స్ ఉంటారో అన్ని రూపీస్ చికెన్ తెచ్చి నేనైతే మంచిగా కుక్ చేసి స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తా అని ఒక ఛాలెంజ్ అయితే నేనైతే తీసుకున్నా. అందులో డే 2 ఈరోజు. మీరు ఒకవేళ డాగ్ లవర్స్ అయితే ఇప్పుడే మన ఐడికి ఫాలో చేసేసేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఆ డాగ్స్కి ఇంకొద్దిగా కర్రీ ఎక్కువ ఫీడ్ చేయడానికి ఉంటుంది. లాస్ట్కి అయితే చూడండి, వద్దురా అని చెప్తే కూడా వినకుండా కుక్కల కోసం రా అంటే సరే నేను కుక్కనే అనుకో అని చెప్పి మావాడైతే చికెన్ దెంగిపోయి తిన్నాడు.